ఈరోజు స్పెషల్ మనం మంచూరియా చేసుకుంటున్నాం. దానికి బౌల్ తీసుకున్నాను. తర్వాత క్యారెట్, సన్నగా చాప్ చేసిన క్యారెట్, తర్వాత క్యాబేజ్, పొటాటో, ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి, సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం రైస్ ఫ్లోర్. నేను మైదా తీసుకోవట్లేదు, రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్. ఒక 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము మొత్తం. కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్. బాగా మిక్స్ చేసేసుకున్నాం. చూసారు కదా, మనం వాటర్ ఎక్కడ వేసుకోలేదు. నేను ఆ వెజిటేబుల్స్ తోటే సోయా సాస్ కొద్దిగా వెనిగర్ వేసుకున్నాం కదా, కలిపేసుకున్నాం. ఇప్పుడు బౌల్స్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాం. ఫ్రై చేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌనిష్ మంచూరియా రెడీ అవుతుంది. వెజిటేబుల్ మంచూరియా ఇలా కలిపేసుకున్నాను అనమాట. మొత్తం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మనం వేసుకుందామా, ఇలా అన్నీ వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. తీసుకొని రౌండలు చేసుకొని వేసుకోవటమే. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసుకున్నాము ఇలాగే దాన్ని వేసేసుకున్నాం అనమాట. మంచూరియాలో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ. చూసారు కదా, మనకి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసినప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాము. ప్లేట్లో తీసుకొని మళ్ళీ సాస్ తోటి ఫ్రై చేసుకున్నాం. ఇలా ప్లేట్లో తీసేసాను అనమాట. ఇంకొన్ని వేసుకున్నాను, 5 ఫ్రై చేసుకున్నాము. మనకి ఇలా రెడీ అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయినాయి. మనకి బాల్స్ రెడీగా ఉన్నాయి. మంచూరియా బాల్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ, అల్లము, ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాల్స్ వేసేస్తాం. బాల్స్ వేసుకొని కొంచెం సోయా సాస్, కొద్దిగా, ఎందుకంటే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. కొంచెం వెనిగర్, కొంచెం టమాటో కెచప్, చిల్లీ సాస్ వేసుకోవచ్చు. సోయా సాస్ వేసేసాను ఆల్రెడీ. టమాటో కెచప్ అండ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకొంచెం జ్యూసీగా వస్తానికి నేను ఏం చేశానంటే కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకోవాలన్నమాట. కొంచెం జ్యూసీనెస్ వస్తుంది. ఇది కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేద్దాం. వేసేసాను కదా, కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచుతాను. మనకి అది సిరప్ అంతా పట్టుకొని బాల్స్ బాగా సాఫ్ట్గా అవుతాయి. బాగా మిక్స్ చేసుకున్నాం. మనం బాగా కలిపేసి నేను మూత పెట్టాను అనమాట. ఇప్పుడు తీసి చూద్దామా. వావ్, యమ్మీ మంచూరియా, వెజిటేబుల్ మంచూరియా రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకున్నామా. చూసారు కదా, నేను ఉల్లికాడలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. యమ్మీ వెజిటేబుల్ మంచూరియా రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి వెజిటేబుల్ మంచూరియా. చూసారు కదా, మంచూరియా రెడీ అయింది. నేను టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్నామా. వావ్, చూడండి
రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా. సూపర్గా ఉందండి, అన్నీ సరిగిపోయినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి వెజిటేబుల్ మంచూరియా. థ్యాంక్ యూ. ఈజీ అండ్ సింపుల్, తప్పకుండా ట్రై చేయండి వెజిటేబుల్ మంచూరియా. థ్యాంక్ యూ. బాయ్.